ఫస్ట్ ఇన్నింగ్ లో సిరాజ్ మియా సెన్సేషనల్ గా బౌలింగ్ వేస్తే సెకండ్ ఇన్నింగ్ లో బూమ్రా బీభత్సంగా బంతులు వేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికాను రెండో టెస్ట్ లో రెండవ రోజే టీమిండియా చిత్తుగా ఓడించేసింది. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ఎలా 5 రోజుల టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసిపోయింది. సౌత్ ఆఫ్రికాను వాళ్ళ గడ్డపైనే ఓడించడానికి గల ముఖ్య కారకులు ఎవరు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది సౌత్ ఆఫ్రికా. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు గ్రౌండ్ లోకి దిగడం ఆలస్యం, మన బాలర్లు బెంబేలెత్తించడం మొదలు పెట్టేశారు. ఎంతలా అంటే కేవలం 55 పరుగులకే సౌత్ ఆఫ్రికాలో ఆల్అౌట్ చేసిందలా. ఈ విధ్వంసానికి ముఖ్య కారకుడు మన సిరాజ్ మియా 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లను కూల్చేశాడు. బూమ్రాకి 2, ముఖేష్ కి 2 వికెట్లు దక్కాయి. సో సౌత్ ఆఫ్రికాను ఫస్ట్ ఇన్నింగ్ లో హడలెత్తించిన హీరో మహమ్మద్ సిరాజ్. ఇక మన వాళ్ళు బ్యాటింగ్ కి దిగి టెస్ట్ మ్యాచ్ లో 1 డే ఫార్మాట్ ని తలపించేలా బ్యాటింగ్ మొదలు పెట్టారు. అడపాదడపా వికెట్లు పడుతున్నా పరుగుల్లో వేగం మాత్రం తగ్గించలేదు. కానీ ఇక్కడే టీమిండియా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే సంఘటన జరిగింది. మన టీం 153 పరుగులకు 4 వికెట్లతో కొంచెం పర్లేదు అనిపించింది. కానీ అక్కడి నుండి వికెట్ల పతనం ఎంతలా జరిగిందంటే స్కోర్ బోర్డ్ కి ఒక్క పరుగు కూడా ఆడవకుండానే మన టీం 6 వికెట్లని కోల్పోయింది. 153కి 4తో ఉన్న స్కోర్ 153కే ఆల్అౌట్ అవ్వడం నిజంగా సిగ్గుచెట్టులా అనిపించింది. మరి ఇంత దారుణంగా ఆడతారా అని కొంచెం కోపం కూడా వచ్చింది. ఏదేమైనా ఫస్ట్ ఇన్నింగ్ లో మనకి 98 పరుగుల లీడ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన సౌత్ ఆఫ్రికాపై ఈసారి బూమ్రా పిడుగులా పడ్డాడు. క్రీజ్ లో సెట్ అవ్వాలని చూసిన ప్రతి బ్యాటర్ ని పెవిలియన్ కి పంపాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 61 పరుగులు ఇచ్చి 6 వికెట్లను పడగొట్టాడు. ఇలా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ ని శాసించి బూమ్రా హీరో అయ్యాడు. అయితే ఒక్క మాత్రం మన బాలర్లను ధాటిగా ఎదుర్కొని సెంచరీ చేయగలిగాడు. ఇతన్ని కూడా త్వరగా అవుట్ చేస్తుంటే మనకి రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరమే వచ్చేది కాదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్ లో 176 పరుగులు చేస్తే అందులో 106 పరుగులు చేసింది మార్క్రమ్ ఒక్కడే. నిజంగా ఆపోజిట్ టీం ప్లేయర్ అయినా తన బ్యాటింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలా సౌత్ ఆఫ్రికా మనకు 79 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ టార్గెట్ చెదరలో జైస్వాల్ ఉన్నంతసేపు బ్యాట్ ని చులిపించాడు. 6 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. గిల్ 10 పరుగులు, కోహ్లీ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే శ్రేయస్ అయ్యర్ తో కలిసి రోహిత్ 16 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీమిండియాకు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. ఇలా సౌత్ ఆఫ్రికాను వాళ్ళ సొంత గడ్డపై ఓడించి సిరీస్ ని 1-1తో సమం చేసింది మన టీం. ఈ మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ కి గాను మన హైదరాబాదీ కా షాన్ సిరాజ్ మియాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. మరి ఈ విజయంపై మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఈ గెలుపుతో మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి.